ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, 10th క్లాస్ పాస్ అయినటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఒక మంచి శుభవార్త. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6066 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 2 రకాల కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఐటీఐ కేటగిరీ పోస్టులు, నాన్ ఐటీఐ కేటగిరీ పోస్టులు అనేసి. ఐటీఐ కేటగిరీ పోస్టులు వచ్చేసి 3847 వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ ఐటీఐ కేటగిరీ పోస్టులు 2219 పోస్టులు ఉన్నాయన్నమాట. ఈ టోటల్గా చూసుకున్నట్లయితే 6066 ఉద్యోగాలు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి విద్యార్హతలను చూసినట్లయితే నాన్ ఐటీఐ కేటగిరీ పోస్టులకు వచ్చేసి కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 10వ తరగతిలో 50% మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక ఐటీఐ కేటగిరీ విషయానికి వస్తే ఐటీఐ కేటగిరీ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ మరియు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐలో ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏవంటే ఏ ట్రేడ్లు ఉండాలంటే ఫిట్టర్, మెషినిస్ట్, ఆప్టికల్ వర్కర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్, ఫోర్జర్, హీట్ ట్రీటర్ తదితర ట్రేడ్ సర్టిఫికేట్లు కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరొకసారి చెప్తున్నాను చూడండి. నాన్ ఐటీఐ కేటగిరీ పోస్టులు 2219 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక ఐటీఐ కేటగిరీ పోస్టులు 3847 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ మరియు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఏజ్ వచ్చేసి 24 సంవత్సరాలకు మించకూడదు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ నాన్ ఐటీఐ కేటగిరీ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థుల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్లను నిర్వహించి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఐటీఐ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 10th క్లాస్ మరియు ఐటీఐలో మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్లను నిర్వహించి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్. ఎటువంటి రాత పరీక్ష ఉండదన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వార్త ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు 10th క్లాస్ పాస్ అయినటువంటి నిరుద్యోగులందరికీ. అలాగే ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ అప్రెంటిస్ ఉద్యోగాలన్నమాట. 3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. ఈ అప్రెంటిస్ పీరియడ్ టైంలో వచ్చేసి కొంత శాలరీని కూడా బోర్డు అందరికీ ఇస్తుంది అనమాట. శాలరీస్ కూడా ఇస్తుంది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అవసరం అనుకుంటే మిమ్మల్ని కంటిన్యూ చేసుకుంటారు. లేదంటే ఆ 3 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ని ఇచ్చిందని పంపిస్తారనమాట. ఇక మరొక ముఖ్యమైన ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి తేదీ వచ్చిందను ఫిబ్రవరి 9వ తారీఖు అనమాట. 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు, అలాగే 10th క్లాస్తో పాటుగా ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ ఫిబ్రవరి 9వ తారీఖు లోపు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ofb.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓసీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.